నమస్తేనా అందరికీ. ఎడారిలో ఫస్ట్ వీడియో పెట్టినా కదనా, ఇది రెండో వీడియో పెడతా చూడండి. రెండో వీడియోలో వచ్చేసి ఫస్ట్ వీడియోలో చెప్పినా కదనా, రెండో వీడియోలో వచ్చేసి మామూలుగా కోయేటోళ్ళు వచ్చేసి 40 మేకలు ఉన్నాయి, 50 మేకలు ఉన్నాయి అంతేను, ఇంకేం పని లేదు, ఆ పనే చేసుకునేది అని అంటారునా. మొత్తం మేకల డ్యూటీనే వరకే, మేకల డ్యూటీనే అని అంటారు. కాకపోతే కోళ్ళు, పావురాలు, నక్కలు, కుక్కలు ఉంటాయని ఏమి కానీ చెప్పరు. ఇజా ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్పరు. వాళ్ళు వచ్చి వీటికి వచ్చి మనం చూడరునా, ఏజెంట్లు వచ్చి వీటికి వచ్చి అవును 40 మేకలు ఉన్నాయా, 50 మేకలు ఉన్నాయి, 70 మేకలు ఉన్నాయి నేను చూడరు. వాళ్ళు వచ్చి ఇజా ఇచ్చినాడా 60 మేకలు ఉన్నాయంటారు, మనకు అదే మాట చెప్పేస్తారు ఇంటికాడ. మనమేమనుకుంటాము, కోయేటికి వచ్చినాక ఏమో 60 మేకలే కదా చేసుకోవచ్చులేని మనం అనుకుంటాము. కానీ రివర్స్ జరిగేది వచ్చేసి మనిషి వీటికి వచ్చినంత వరకు మనిషికి అప్పుడు తెలుస్తుందినా. మనిషి ఇండియాలో ఇజా పంపించిన మనిషికి తెలీదు. ఇజా పంపించిన నువ్వు మళ్ళీ కోయేట్కి వస్తావు కదా, కోయేట్కి వచ్చినాక వీటికి వచ్చి ప్లేస్లోకి వచ్చినాక చూసినంత వరకు నీకు తెలీదు. ఈ కోళ్ళు పావురాలు ఎందుకు పెడతారంటే ఎగస్ట్రా. ఇప్పుడు మేకల డ్యూటీనే, మేకలు చెత్త నొక్కొని నీకు ఖాళీ కూర్చుంటావు. ఈ ఖాళీగా ఉండకూడదని చెప్పి వీళ్ళు కోళ్ళు పావురాలు పెడతారు. అందుకనేసి మీరు చూసుకొని ఎవరైనా మీకు ఎవరైనా తెలిసింటే, ఇక్కడ కోయేట్లో తెలిసి ఇట్లా ఏమైనా పరిస్థితి ఎట్లా మీకు ఇజా తీసేటప్పుడు ఆ మనిషి చూసి ఎట్లా ఏమేని మీరు రానినా. దాంట్లో ఇంకోటి ఇటుకు వచ్చినాక ఎడారిలోకి వచ్చినా కూడా కార్లు కడమంటారు, మళ్ళీ ఇట్లా రూమ్లు ఏమంటారు, ఇట్లా గుడిసెలు ఏమంటారు, అన్నీ ఏమంటారునా. అన్నీ వేసినాక అన్నీ చలికాలం వస్తే 1 నిమిషం కూడా రెస్ట్ ఉండదు, ఎండాకాలం వస్తే ఎండగా తట్టుకోవాలా. ఇక్కడ కరెంటు ఏమి ఉండదునా. కొంతమందికి దగ్గర ఏమో సోలార్ బిగించుకుంటారు, కొంతమంది అయితే అది కూడా లేదు. అందుకనేసి చూసుకొని రానినా. అందుకని అదే పనిగా వీడియో పెడతాను నేను. సెకండ్ టాప్ కూడా పంపిస్తా చూడండి నా. కొత్తగా వచ్చే వాళ్ళకు చూడండి నా, ఎడారుల కష్టాలు. ఇవి మేకల చాకు, ఇదంతా రూమ్లన్నీ మనమే వేసుకోవాలా. కొంతమంది కోయేటోళ్ళు వచ్చి వాళ్ళే మనుషులను తీసుకొచ్చి చేపిస్తారు. కొంతమంది మన దగ్గరే ఇట్ట కాదని మన దగ్గరే చేపిస్తారు. ఇవన్నీ మేకల చాకులు, ఇదంతా మేకల చాకు. ఇవన్నీ మేకల చాకులు. ఇదంతా రూమ్. చలికాలం వస్తే దీనిలో జూలియాలు అట్లాంటివి వేయాలా. అదే ఎండాకాలం వస్తే ఇట్లా నీళ్ళు చల్లుకుంటాను. అలా చెత్త నూక్కోవాలి, డైలీ నీళ్ళు చల్లుకోవాలి. ఇక్కడ పిల్లలు వేసుకోవాలా. ఈ పక్క వచ్చి మేకలు, ఈ పక్క వచ్చి మేకలు కొనుక్కుంటే ఎండపోద్దున నీళ్ళు చల్లుకోవాలా. పిల్లలకు వచ్చేసి 1-2 గంటలకు, పుట్టిన పిల్లలు అయితే 1-2 గంటలకు వచ్చి నీళ్ళు చల్లుకుంటాను అలా ఎండాకాలం. ఇవన్నీ మేకలు. ఇవంతా ఈ రూమ్ అంతా మన దగ్గరే. ఒకతూరి కోయేటోళ్ళు మంచి వాళ్ళు అయితే మనుషులను పిలుచుకొస్తారు, లేదంటే మన దగ్గరే చేపిస్తారు. రోజు కొంచెం చేయించి సతాయిస్తారు. ఇవన్నీ ఈ గుడిసెలన్నీ మనమే వేసుకోవాలా. అన్నీ మనమే వేసుకోవాలా, మనమే చూసుకోవాలా. ఇది వచ్చేసి మేకలకు పొట్టు సంచులు ఇవి. ఇవి వచ్చి గోధుమలు. ఈ గోధుమలు ఇవన్నీ గోధుమలు. ఎంత ఉందో చాకూర, ఇదంతా మాదే. అది ఇక్కడ కనిపించేదంతా మాదే. ఆ పక్క కల్లా ఎదురుగా ఉండేది 5 పావురాలు ఉన్నాయి, అవన్నీ మాయే. ఇవన్నీ నీళ్ళ డబ్బాలు. ఇవన్నీ నీళ్ళ డబ్బాలు. ఇవి వచ్చి కోళ్ళ రూములు. కోళ్ళ రూములు ఇవి కూడా మనం వేసుకోవచ్చు. అంతా మనం చేసినట్టు బయట పిలిచినారు. మా కోయేటోళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి కోయేటోళ్ళు పిలుచురారు. దాన్ని నీళ్ళు చల్లుకోవాలా. ఇట్లా నీళ్ళు చల్లుకొని ఇట్లా గోధుమలో పాడు వేసుకొని నీళ్ళు చల్లుకోవాలా. నీళ్ళు చల్లాలి దీనికి కూడా. దాంట్లో నీళ్ళు పట్టినాడు కర్బూజకాయలు కులిపినట్టు పాడు నా దీనికి వేసేది.
వెళ్ళాడు కోళ్ళు అన్నీ. కోళ్ళు నీళ్ళు అన్నీ పెట్టుకోవాలా, నీళ్ళు చల్లుకోవాలా. నీళ్ళు చల్లుకోకపోతే చచ్చిపోతాయి ఇవన్నీ. 2 బకెట్ నీళ్ళు స్టాక్. ఇవన్నీ బాతులు, ఇవన్నీ కోళ్ళు. ఇది వచ్చేసి నా 1 రూము. వీళ్ళు కోయటల్లో గుడిసెలు చలికాలం వస్తే గుడిసెలు వేసుకుంటారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖాళీగా ఉంటుంది. ఇవన్నీ రేకులు కొట్టుకోవాలి. ఇవన్నీ కొయ్యలు ఉన్నాయి, ఇవన్నీ రేకులు కొట్టుకోవాలి మళ్ళీ. ఈ రూము మన గాలి దుమ్ము వచ్చి మన పడిపోయింది. ఇది నేను రెడీ చేసినది రూము. పందిరి అనమాట ఇది. ఈ పందిరి వచ్చేసి మామూలుగా వాళ్ళు కిందకల్లా జూలియాలు వేసుకుని కథలు వేసుకుని కూర్చొని సెలిమెంట్ వేసుకుంటారు. మన కూలిపోయింది గాలి ఎక్కువ వచ్చి. ఇదంతా దీంట్లో కూడా కూర్చుంటారు. దాంట్లో కూడా అయ్యే ఉన్నాయి. ఇది నా 1 రూమ్. ఇది నా 1 రూము. ఇది గ్యాస్ స్టవ్. ఇది వచ్చి మసాలా బొల్లు, కబర్లు. ఇవన్నీ కోయటలు కూడా మేము కోయటలు వచ్చేసి ఏడే చేసుకుంటారు. మేము కూడా ఇన్నే చేసుకుంటాము. ఎందుకంటే వాళ్ళ ఆడవాళ్ళు వచ్చినా కూడా ఏం ఇబ్బంది ఏం లే. ఇక్కడ కూడా నీళ్ళు చల్లుకోవాలా. ఇది మా ముసలోని కొడుకుది. ఇది వాడు ఎచ్చుకనేసి పావురాలు గివరాలు పెట్టుకుంటారు వాళ్ళ కొడుకులంతా. బిల్లప్పులకు ఈ కుక్కలకు నీళ్ళు పట్టుకోవాలా. ఇది 2 కుక్కలు ఉన్నాయి. నీళ్ళకి అన్నం కూడా సక్రమంగా. ఇవి నీళ్ళ డబ్బాలు. నీళ్ళు ట్యాంకర్ వస్తే నీళ్ళు పట్టుకోవాల్సింది. ఇవి అంత నీళ్ళు కుక్కలు స్టాక్ పెట్టుకోవాలి. నీళ్ళు కింద కూడా నీళ్ళు చల్లాలా. పాపం ఎండాకాలం వస్తే అల్లాడతాయి, ఎండకు అల్లాడతాయి. కాబట్టి నీళ్ళు ఈ ఎండాకాలం మాత్రమే నీళ్ళు చల్లాలా, నీళ్ళు చల్లుకోవాలి దానికి పాపం. లేదంటే తంగలాడతాయి కుక్కలు. ఇవి నీళ్ళు లేకపోతే 1 నిమిషం కనీసం మనకు 1.5 గంటకి సచ్చి ఊరుకుంటాయి. అవన్నీ చూసుకోవాలా. అవన్నీ పొద్దున్నే నిద్ర లేస్తేనే 9 గంటల లోపల ఇవి పనులన్నీ చూసుకోవాలా మనము. లేదంటే ఎండకు 9 అయిందంటే ఎండ ఇంకా తట్టుకోలేము మనము. అందుకని నేను 9 గంటల లోపల అన్నీ చేసేస్తాను. ఈ పావురాలు ఇవన్నీ పావురాలే. ఇక్కడ ఉండేది అన్నీ పావురాలే. ఇవి మా ముసలోని కొడుకువి. ఒక రూమ్లో వచ్చేసి దీంట్లో ఉంటాయి సపరేట్ వేస్తారు పావురాలు. ఇవి నెలకు వచ్చి 4 దపాలు 5 దపాలు చెత్తను ఒకలా పెద్ద ఇది వాసనగా మనం తట్టుకోలేము. ఈ పావురాల పని చేయలేము మనము. ఇక్కడేం పావురాలు ఈజీ అని అనుకుంటారు, కానీ ఈడ గబ్బు చూస్తే మనము వద్దురా నాయన ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇక్కడ పావురాల పనికి రావద్దండి, అది కూడా చెప్తాను. ఎందుకంటే ఈ వాసన కానీ మనం బిడిచినామనుకో చాలా బతకలేము, చాలా గావు వచ్చేస్తుంది. చూడు, ఒక రామాయణం బెటర్ ఇల్లు ఈ డబ్బాలు వేస్తారు. 2 పావురాలు ఇవి రోత పడితే మన చేతులతోనే చెత్త నూకాల. చేతులకు గ్లోజులు ఇస్తే కొంతమంది గ్లోజులు ఇస్తారు, లేదంటే కొంతమంది గ్లోజులు కూడా వేయరు. మనం అంతా బరికి నాహ్యం చేసి నీట్గా క్లీన్ చేయమంటారు. ఎంత నెలకు వచ్చి 4 దఫాలు చేయాలి. ఇది చేసి 4 రోజులు అవుతుంది. 4 రోజులకే చూడండి ఎట్లా పడిందో. నీళ్ళు మాత్రం నీళ్ళు పట్టాలా. పావురాల పని అయినా కూడా కష్టమే ఇక్కడ కోయట్లో. చూడండి ఇక్కడ ఒక రూమా. ఇక్కడ చూడంగా మళ్ళీ 10 పావురాలు పైన వేసినాడు. వీళ్ళకి ఎట్లా బుద్ధి పుడితే అట్లా వేస్తారు. వీళ్ళకి మైండ్లు ఉండవు, ముందుగానే చెప్తానా. దీని ఒక రూము. ఇక్కడ ఉన్నాయి పావురాలు, ఇక్కడ బయట వచ్చినాయి. చూడండి, ఈ బాగాలేని పావురాలు వచ్చి ఇక్కడ బేల. ఇవన్నీ మళ్ళీ ఒక పావురాలు. ఇవంతా నెలకు వచ్చేసి 4 దఫాలు చెత్త నూకాల్సిందేనో, లేదంటే రచ్చలకు రామాయణాలు అన్నీ జరుగుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావు, రోత పడిపోయినాయి, బాగలేకుండా పోతాయి నా పావురాలు చచ్చిపోతాయని ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. మనం ఆ మాటలు లేక మన పని మనం చేసుకోవాలి. ఇంకేం చేసి మనం కక్కలేక మింగలేక చేసుకోవాల్సిందేను. దీంట్లో ఈ రూమ్లో సపరేట్ పావురాలు. దీంట్లో కూడా ఏం పెద్దగా లేవు. దీంట్లో కూడా 10 పావురాలు పెట్టినారు. ఇవన్నీ కలిసి 100 పావురాలు ఉన్నాయి. ఇది సపరేట్, ఇది ఒక సపరేటు.
అన్నీ సపరేట్ పెడతారు. 10 పావురాలు 15 పావురాలు 50 పావురాలు ఒక రూమ్లలో పెడతారు. ఇదంతా చాదుడు. ఇదంతా అట్లా ఉంటుంది నా జాకులు. పావురాలు పని ఏం పని లేదు. పావురాలు చూసుకుంటా ఉండేదంటే మీరు రావద్దండి. ఎందుకంటే చలికాలం వచ్చిందంటే వాళ్ళకు చాయ్ గవ్వ అన్నీ ఉంటాయి. ఏటు జడ్డు చేపిస్తారు. పావురాలు అంటే పావురాల పనే చెప్పారు. ఇంకా ఎగస్ట్రా పని చాలా చెప్తారు. ఇవన్నీ పావురాలు సంబంధించిన జాకూరు. ఇది దూరం ఉన్నది. ఇది చూసేంత దూరం జాకూర్లు ఉన్నాయి, కానీ అన్ని ఖాళీ జాకూర్లు. చలికాలం వస్తే ఫుల్ అవుతాయి. మనుషులు ఉన్నా కూడా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు మన దగ్గర రారు, మనం వాళ్ళ దగ్గర పోము. వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు. మన తెలుగు వాళ్ళు అయితే ఏదో కొంచెంసేపు 5 నిమిషాలు మాడుకొని వచ్చి అలా కపిల్ కానీ చూసినాక అరుస్తారు. ఈ పక్క ఇదంతా మాదే. ఇదంతా ఎడారి. చూడండి నేను ఉండేది అక్కడ. ఇవన్నీ అయ్యే. నమస్తే. నా వీడియో చూసి అందరికీ చూసుకొని రాండి. అదే పనిగా వీడియో పెడతాను. ఎడారిలో ఉన్నా కాబట్టి నేను మోసపోద్దండి.